అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ పంచాయతీ పరిధిలో తోటాడ గవర్ల అనకాపల్లి గ్రామాల సంయుక్త నిర్వహణలో శ్రీ మరిడి మాంబ నూతన ఆలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం 11:58 శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో కోలాటాలు, సేవా గరడి, చిటికెల భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి తోడ్పాటు అందించిన వారందరినీ రెండు గ్రామాల కమిటీ ప్రతినిధులు సత్కరించారు. భారీ అన్న సమరాధనలో భక్తులు వేలాదిగా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కాగా ఈ ఆలయ నిర్మాణ సమయంలో రెండు గ్రామాలకు చెందిన అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయానికి నిర్మాణానికి చేయూతనందించారు. గ్రామాల మధ్య ఐక్యతను చాటేలా అంతా ఒకే తాటికపై వచ్చి ఆలయాన్ని అతి తక్కువ వ్యవధిలో నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు కూడా వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పురోహితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయం ప్రారంభం కన్నుల పండుగగా సాగింది. కటాక్షం వలన ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రోత్సాహంతో మరిడి తల్లి అమ్మవారి గుడి మరియు సత్తమ్మ తల్లి అమ్మవారి గుడి రెండు కూడా పూర్తి చేసుకొని ఈరోజు మరిడి తల్లి గుడి ఓపెనింగ్ అంగరంగ వైభవంగా భారీ అన్న సమారాధనతో చక్కని వాతావరణం, ప్రజలు మంచి సహకారంతో ఇంత ఆర్భాటంగా జరుగుతుందని మేము కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నాము. తోటాడ గవర్నకాపల్లి మహారాజు దైవం శ్రీ 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 మరిడిమామ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం రెండు గ్రామాలు కూడా కన్నుల పండుగ చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి తాలూకా గత 200 సంవత్సరాల చరిత్ర, మరి ఎప్పుడో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి పాత గుడిని వెలిగించి మరి రెండు గ్రామాల కృషి పట్టుదలతో అక్కడ ఉన్నటువంటి రెండు గ్రామాల కమిటీలు పెద్దలు సహకారంతో మరి అద్భుతంగా అంగరంగ వైభవంగా మరి ఈరోజు ప్రదర్శించుకోవడం, అలాగే అమ్మవారి తాలూకా ఆశీస్సులు రెండు గ్రామాల ప్రజలు కాకుండా చుట్టుపక్కల వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.